కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు మరియు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. తొలుత స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మల్లీశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ రాజగోపాల్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ నాగభూషణం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అట్టహాసంగా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా మరియు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సుధా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జెండా వందన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సోదర సోదరీమణులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మున్సిపల్ అధికారులకు, చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే 75 సంవత్సరాలు మనం జనవరి 26, 1950 రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. ఈ 75 సంవత్సరాలు మన దేశం సాధించిన పురోగతి ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో కూడా మనం పోటీ పడగలుగుతున్నాము. దానికి ముఖ్యమైన భూమిక ఏంటంటే రాజ్యాంగం. ఎందుకంటే ఆ రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ, సమానత్వం కలిగించింది కాబట్టి ఈరోజు సమిష్టిగా మనం అందరం కృషి చేశాం కాబట్టి ఈరోజు ప్రతి రంగంలో కూడా మన దేశం అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతూ ఉంది. అంతటి గొప్ప రాజ్యాంగాన్ని, ఒక ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిన ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి కానీ, ఆ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ మనం ఖచ్చితంగా వారి సేవలను గుర్తించుకోవాలి. వాళ్ళ స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్తేనే ఇంకా కూడా మరింత అభివృద్ధి సాధించగలం అన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ముఖ్యంగా నేను తెలియపరచుకోవడం ఏంటంటే రాజ్యాంగం, రాజ్యాధికారాలు మారిపోతుంటాయి. దానంతటికి కూడా మనకందరికి కూడా రాజ్యాంగం కలిగించిన ఈ హక్కుతోనే అన్నీ జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆ రాజ్యాంగబద్ధమైన ఏవైతే ఉన్నాయో అన్ని హక్కులు కానీ అందరం కూడా గౌరవించుకొని ఈ సమాజాన్ని ముందుకు అభివృద్ధికి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగాన్ని మనము వాళ్ళు అందించిన వారిని కానీ, ఆ రాజ్యాంగాన్ని కానీ గౌరవించుకోవడం కోసమే మనం ఈ రోజుని ముఖ్యంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలా అని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫర్దర్ మనము ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలంటే అంత గొప్ప రాజ్యాంగం ఉంది కాబట్టి మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు డెమోక్రసీ ఈజ్ అలైవ్ బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనం మర్చిపోకూడదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే గౌరవ చైర్పర్సన్స్ సాయి గారికి, గోపాలస్వామి గారికి, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మా అందరికీ తెలిసిన విషయమే, ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశము అనేక మంది మేధావులు వారి యొక్క ప్రాణ త్యాగాలను పణంగా పెట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన విషయం. వారిలో గొప్ప వ్యక్తులు మరి మహాత్మా గాంధీ కానీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, చాలామంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అందరూ కూడా చాలామంది మహానుభావులు వారు చేసినటువంటి గొప్ప ఫలితమే మనం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భారతదేశం అభివృద్ధి చెందడానికి కానీ, భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని బతుకుతూ ఉన్నామంటే దీనంతటి కారణం వారే. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి అది వరకు అనేక దేశాల నుంచి ఒక పద్ధతికి లేనటువంటి రాజ్యాంగాన్ని బ్రిటిష్ పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరమని చెప్పి అనేక దేశాల నుంచి క్రోడీకరించి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారు కష్టపడి వారి నేతృత్వంలో ఒక కమిటీ పెట్టి వారి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఆ రాజ్యాంగమే 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనము ఈ రిపబ్లిక్ డేను మనం జరుపుకుంటున్నాం. దీంట్లో మరి అధికారులందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కగా అమలు పరిస్తే ఈ భారతదేశం ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉందని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కానీ వారికి ఉన్నటువంటి బాధ్యతలను తెలియజేస్తూ వారందరినీ మంచి మార్గంలో నడిపించడానికి
ఈనాడు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా